విశాఖ నగరాన్ని పారిశ్రామిక ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా వ్యవస్థలను తీర్చిదిద్దుతామని కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ తెలిపారు. నూతన కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన ఆయన మీడియాతో మాట్లాడారు. విశాఖలో పరిశ్రమల ఏర్పాటుకు అనువైన వాతావరణం ఉందని, పారిశ్రామికవేత్తలను ఆకర్షించే విధంగా ఏర్పాట్లు చేస్తామని స్పష్టం చేశారు. ప్రజా ప్రతినిధులు సలహాలు తీసుకుని జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. భూ ఆక్రమణలు సహా అన్ని రకాల సమస్యలపైన దృష్టి సారిస్తామని పేర్కొన్నారు. కలెక్టర్గా రావడం చాలా సంతోషంగా ఉంది. డెఫినెట్గా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రజలకు మంచి జరిగే విధంగా పూర్తి స్థాయిలో పనిచేస్తానని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. ప్రజలకు అందుబాటులో ఉంది. ప్రభుత్వం యొక్క సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలని అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి చేర్పించే విధంగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. విశాఖపట్నాన్ని ఐటీ అదేవిధంగా ఫినాన్షియల్ క్యాపిటల్గా చేయాలనే ఉద్దేశంతో తీసుకురాబోతున్న ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, జాబ్స్ కావచ్చు, పూర్తి స్థాయిలో ఇక్కడ అభివృద్ధి జరిగే విధంగా జిల్లా యంత్రకం ఒక పనితీరు ఉంటుంది. దానికి కావాల్సిన ఎఫర్ట్స్ డెఫినెట్గా పెట్టడం జరుగుతుంది. ఇక్కడ దానికి కావాల్సిన స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, దానికి కావాల్సిన ఎకోసిస్టమ్ కావచ్చు, డెవలప్ చేయడం జరుగుతుంది. ప్రభుత్వం ఒక పాలసీ మేరకు అదేవిధంగా ప్రజాప్రతినిధుల యొక్క సలహాలతో ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళడం జరుగుతుంది.